హలో అవర్ ఫ్రెండ్స్, నేనైతే మీ సక్సెస్ఫుల్లీ ఎడ్జెడ్ గేమర్ బ్రో. ఈరోజు అయితే క్రేజీ కంటెంట్ వచ్చేసా బ్రో. ఇతని పేరు రాము, ఇతని పేరు అశోక్, రాజు మరియు రాణి అనమాట. బ్రో రాము డబ్బులు అయితే అశోక్ రోడ్డు మీద వెళ్తున్న సమయంలో అశోక్ రాము డబ్బులు అయితే దొంగతనం చేశాడు బ్రో. ఈ విషయాన్ని రాము అయితే రాజు గారికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. రాజుగారు, రాము అయితే వచ్చిన డబ్బులు దొంగతనం చేశాడు, దయచేసి నా డబ్బులను మీరు వెనక్కి విప్పియాల్సిందిగా కోరుకుంటున్నాను సంథింగ్ రాజుగారికి అయితే రిక్వెస్ట్ చేశాడు. ఓకే, రాజుగారు ఆ సమయంలో రామునైతే అశోక్ అయితే అడుగుతున్నాడు బ్రో. అశోక్ నువ్వు నిజంగానే రాము డబ్బులను దొంగతనం చేశావా అని అడిగితే, లేదు రాజుగారు, నేను రాము డబ్బులను దొంగతనం చెయ్యలేదను అశోక్ అబద్ధం అయితే చెప్తున్నాడు బ్రో. రాము, లేదు రాజుగారు, అతను నా డబ్బులు దొంగతనం చేశాడు. ఏమి రాజు అదే సమయంలో మళ్ళీ అశోక్ని అడిగాడు. అశోక్, ఏంది అశోక్, నువ్వు ఇలా అబద్ధం చెప్పకూడదు అని. ఆ సమయంలో అయితే రాజుగారు రాముని అడిగారు, కానీ రాము అయితే తప్పు అయితే ఒప్పుకోవటం లేదు మిత్రమా ఫ్రెండ్స్. ఏమి చెప్పినా రాము మాత్రం తన ఒప్పుకోవడం లేదు తప్పుని. అదే సమయంలో రాజుగారు ప్రజలను అడిగారు, ప్రజలారా, తను తప్పు అశోక్ రాము డబ్బును దొంగతనం చేశాడా అంటే ప్రజలలో ఒకరు చెప్పసాగారు, అది గ్రీన్ కలర్ షర్ట్ పర్సన్. అవును రాజుగారు, రాము డబ్బులను అశోక్ దొంగలించాడు, అది నేను చూశాను అని. మరియు ఈ ప్రకాశం అతను కూడా చెప్పారు అదే విషయాన్ని. అవును రాజుగారు, తన డబ్బులను దొంగతనం చేయడం నేను చూశాను, అతడు అశోక్ ఒక దొంగ అని. మరి అతని అశోక్ పక్కనున్న ఎర్ర షర్టు అతను చెప్పాడు, రాజుగారు, అశోక్ అమాయకుడు, రాము తన మీద అబద్ధం చెప్తున్నాడు అని. మరి కాసేపు తర్వాత ఇంకో వ్యక్తి చెప్పాడు, అవును రాజుగారు, అశోక్ ఒక దొంగ, అశోక్ అబద్ధం చెప్తున్నాడు, రాము డబ్బులను అశోక్ దొంగలించాడు అని. మరి రాజు ఆజ్ఞాపించారు, అశోక్ని బంధించండి అని. ఆ సమయంలో అశోక్ కత్తి తీసుకొని రాజుగారి మీదకు వెళ్ళబోయాడు. సమయంలో సైనికులు అశోక్ని పట్టుకున్నారు మరియు అతనికి సహాయం చేసిన తన మిత్రుడిని కూడా. ఇద్దరిని తీసుకొని జైల్లో వేయమని ఆజ్ఞాపించారు. కాసేపు తర్వాత సైనికులు అతనిని జైల్లోకి తీసుకువెళ్లారు. జైల్లో తనని అయితే బంధించారు. చూసుకోవచ్చు బ్రో, తనని బంధించారు. ఒక జైల్ ఖాళీ. ఇక్కడ ఐరన్ మ్యాన్, సంథింగ్ మ్యాన్ ముందు ఉన్నారు. ఇక్కడ రాక్ మ్యాన్, ఇతడు తన మిత్రుడు అనమాట, అశోక్ మిత్రుడు. ఈ కథ వల్ల మీరు తెలుసుకున్న నీతి ఎంతో ఖచ్చితంగా కమెంట్ చేయండి బ్రో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ సక్సెస్ఫుల్లీ A to Z గేమర్. అలాగే రాజు చేసింది మంచా చెడ అంటే ఒప్ప కాదనేది కూడా కమెంట్ చేయండి బ్రో. మంచి చేసింది కరెక్ట్, రాజు చేసింది కరెక్ట్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. రాజు చేసింది తప్పు అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి బ్రో. దీనివల్ల
ప్రజల మధ్య మంచివాడిగా ఉన్నాడు. అందరు ప్రజలు రాజుని పొగడసాగారు. ఓకే బ్రో, తప్పు చేయకండి, తప్పు చేస్తే ఖచ్చితంగా దొరికిపోతారు. తప్పు చేసి అబద్ధం మాత్రం చెప్పకండి. ఆ సమయంలో రాజుగారు వారి ఖజానా తెప్పించారు సైనికుడి ద్వారా. దాంట్లో సగం, దాంట్లో కొంచెం డబ్బుని రాముకైతే రాజుగారు ఇచ్చారు. ఒక్క సెకండ్ బ్రో, చిన్న ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. ఓకే, దీనివల్ల రాజు ఆనందంగా ఉన్నాడు, ప్రజలు ఆనందంగా ఉన్నాడు, రాము ఆనందంగా ఉన్నాడు. అందువల్ల ప్రజలు రాజుని చప్పట్లతో పొగడసాగారు.